జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని సంబాల్ జిల్లాలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పట్టణం పేరే సంబాల్. ఈ సంబాల్ పట్టణాన్ని మినీ పాకిస్తాన్ అని చెప్పి కూడా అంటూ ఉంటారు. ఇక్కడ చాలా ప్రాంతాలు ఉన్నాయి ఇటాటి, ఏది మినీ పాకిస్తాన్ అనేటి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటనమాట. ఆ మాట ఎందుకంటారో మీకు కూడా చాలా బాగా తెలుసు. ఇది పాత బస్తీ కంటే ఇంకా చాలా డేంజర్ ఏరియా. ఈ సంబాల్లోని చాలా ప్రాంతాల్లోకి పోలీసులు కూడా అడుగు పెట్టలేరంట. ఈ సంబాల్లో ఒక అతిపెద్ద మసీదు ఒకటి ఉన్నది, అదే సంబాల్ జామా మసీదు. అయితే నిజానికి ఈ సంబాల్ జామా మసీదు కాదు, అది ఒక పవిత్రమైనటువంటి హిందూ దేవాలయం. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి హరిహర మహల్ అన్నమాట అది. అయితే 1526లో మొఘల్ చక్రవర్తి అయినటువంటి బాబర్ ఆదేశాల మేరకు మీర్ హిందూ బేగ్ అనేటటువంటి ఒక అధికారి ఆ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఈ మసీదును నిర్మించాడు. ఈ విధంగా మన దేశంలో వందలు కాదు, వేలు కాదు, అంతకుమించే జరిగినాయి. అలాంటి వాటిల్లో ఇది ఒకటి. కాదంటే ఇది చాలా పాపులర్ కాబట్టి ఇది వెలుగులోకి వచ్చిందనమాట. చాలా మంది హిందువుల నమ్మకం ప్రకారం విష్ణుమూర్తి యొక్క 10 అవతారాల్లో చివరి అవతారం అటువంటి కల్కి అవతారం ఈ సంబాల పుణ్యక్షేత్రంలోనే జన్మిస్తుందంట. అంటే చూడండి, అంటే ఆ లెక్కని ఇంకా ఆడ పాపం ఏ రేంజ్లో పండాలా, అంతే కదా. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు ఆడ అధర్మం అంతా పెరిగిపోయి ఈ ముఠాకుడుకులంతా పెరిగిపోయినప్పుడు అప్పుడు అక్కడే మన శ్రీకృష్ణ భగవానుడు 10వ అవతారం ఎత్తాడనమాట. అందుకే ఈ ప్రాంతానికి హిందూ ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత అయితే ఉండాలి. అందుకే సుప్రీంకోర్టు న్యాయవాది అయినటువంటి విష్ణు శంకర్ జైన్ గారు అలాగే ఇంకొంతమంది అడ్వకేట్లు కలిసి సంబాల్ జిల్లా కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. మసీదులో ఉన్నటువంటి పురాతనమైనటువంటి చిహ్నాలను గుర్తించడానికి సర్వే నిర్వహించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా కోరినారు. ఇక ఈ కేసును స్వీకరించినటువంటి సంబాల్ కోర్టు మసీదును వీడియో తీసేదానికి అలాగే ఫోటోలు తీయడానికి ఈ సర్వే చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిందనమాట. అప్పుడే తెలుస్తాయి వాస్తవాలు ఏంటనేది. ఇక అదే రోజు జరిగినటువంటి మొదటి సర్వే ప్రశాంతంగా పూర్తయిపోయింది, ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా. అయితే నవంబర్ 24వ తేదీ 2024న రెండోసారి సర్వే నిర్వహించడానికి అధికారులు వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులన్నీ కూడా నెలకొన్నాయి. సర్వేను వ్యతిరేకిస్తా నిరసనకారులంతా కూడా భారీగా గుమిగూడారు. చూడండి, అంటే ఫస్ట్ టైం జరిగినప్పుడు అంతగా ఇన్ఫర్మేషన్ లేదు, రెండోసారికి వీళ్ళంతా కూడా అలర్ట్ అయినారనమాట. ఎవరో ఈ జాంబీగాళ్ళంతా. పరిస్థితి అంతా కూడా అదుపు తప్పడంతో పోలీసులు అలాగే నిరసనకారుల మధ్యన ఘర్షణలన్నీ కూడా జరిగినాయి. ఈ నిరసనకారులు ఏం చేశారో తెలిసిన, జాంబీగాళ్ళు కదా, పోలీసుల పైన రాళ్ళు వేశారు. వీళ్ళకి అది అలవాటే. దీంతో పోలీసులు ఈ నిరసనకారులపైన బాష్పవాయువును ప్రయోగించి దీని అమ్మ కొడుకు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘర్షణల్లో 5 మంది యువకులు చనిపోగా దాదాపు 20 మంది పోలీసులకు గాయాలైతే అయినాయి. నిజానికి పోలీసులు లాఠీ చార్జ్ చేసేవాళ్ళు కాదు, కానీ ఈ జిహాదీ ముండా కొడుకులంతా కూడా ఏకంగా పోలీసులనే సజీవ దహనం చేయాలని చెప్పి చూశారంట. ఏమి కొవ్వుయ్యా ఇదే. చూడండి, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మామూలుగా ఇజ్రాయెల్ వచ్చేసి మనకు మిత్ర దేశం, అత్యంత మిత్ర దేశం, మనకు నమ్మదగిన దేశం, అవునా కాదా? ఐ సపోర్ట్ ఇజ్రాయెల్ అని చెప్పేసి నేను ఫేస్బుక్లో పోస్ట్ ఒకటి పెడితే అబ్బా వచ్చినారియా ఈ జాంబీగాళ్ళంతా కూడాను. కాదు ఇజ్రాయెలా అని చెప్పేసి ఏది మనం మాట్లాడతాం చూడు, సేమ్ టు సేమ్ అదే విధంగా నీకు ఇజ్రాయెల్ అంత నచ్చితే నువ్వు ఇజ్రాయెల్కి పో అని చెప్పి ఇంక మీ చెప్పబల్లే కదా. ఆ విధంగా నోటుకు వచ్చినట్టు కొన్ని వందలు కాదు వేల కామెంట్లు వచ్చినాయి. కాదురా, మీ ఏం మాట్లాడాలో ఏందో నాకే అర్థం కావడంలే. మీరేందో, మీ చేటాలేందో, మీ ఆలోచనలు ఏందో, మీ కథ ఏందో. మనం అనుకుంటున్నాం మన దేశంలో కోట్లాది మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మనకు తెలియడం అంతే, మనం పట్టించుకోవడం అంతే. కోట్ల మంది ఉన్నారు మన దేశంలో. ఈ దేశ వ్యతిరేకులంతా కూడా ఎంతమంది పాకిస్తాన్కు, బంగ్లాదేశ్కు, పాలిస్తానాకు ఇలాంటి దేశాల కంటే కూడా జనాభాలు కొట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు తెలిసినా? మీకు హిందువుల్ని వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలిసినా? కనీసం వాళ్ళు ఏదైనా చేస్తే మనోళ్ళు 99% చాలా మంది పట్టించుకోరు, వాళ్ళు ఎలాంటి తప్పులు చేసినా కూడా. కానీ చిన్న విషయానికి కూడా వాళ్ళు వస్తారయ్యా నాయన దండెత్తే మామూలుగా వాళ్ళకు ఉండే యూనిటీ ముందు మన బతుకులు దేనికి కూడా పనికిరావు. ఇదైతే వాస్తవం. సరే, ఈ ఘటనతో రెచ్చిపోయినటువంటి పోలీసులు తిరగబడి తమ సత్తా అయితే చూపించారు. ఇంక ఊరికే ఉంటారా, వాళ్ళే సజీవ దహనం చేయాలని చెప్పి చూచా లాఠీలు విరిగేటట్టు పిచ్చి కుక్కలు కొట్టేట్టు తరిమి చిత్త కుట్టుడు కొట్టారంట. అంతేకాకుండా ఈ హింసాకాండకు సంబంధించి వందలాది మంది పైన కేసులు కూడా నమోదైనాయి. షాహీ జామా మసీద్ కమిటీ అధ్యక్షుడు జాఫర్ అలీను మార్చి 2025లో పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బర్కు అలాగే ఎమ్మెల్యే కొడుకు పైన కూడా కేసులు నమోదు చేశారు. ఇక అప్పటి నుంచి ఈ సంబాల్ పైన మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టిని అయితే సారించారు. ఇక సంబాల్ చరిత్ర గురించి తెలుసుకున్నటువంటి మన యోగి ఆదిత్యనాథ్ గారు ఆశ్చర్యపోయినారంట. మన సంబాల్ కూడా ఒకప్పుడు వారణాసి అలాగే
అయోధ్య వంటి అతి గొప్ప పవిత్ర పుణ్యక్షేత్రం అంట. కానీ ఈ మొఘల్ పాలకుల మూలంగా మన సంబాల్ ఈ విధంగా తయారైపోయింది. దీంతో మన యోగి ఆదిత్యనాథ్ గారు సంబాల్ మొత్తం కూడా ప్రత్యేకమైనటువంటి తవ్వకాలకు ఆదేశాలు అయితే జారీ చేశారు. పూర్వం ఎక్కడెక్కడైతే మన హిందూ కట్టడాలు ఉన్నాయో అక్కడంతా కూడా తవ్వకాలను జరపాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అంతే, ఈ తవ్వకాలలో ముందుగా ఒక శివాలయం బయటపడింది. 1978 నాటి అల్లర్ల తర్వాత మూసివేసినటువంటి ఒక పురాతన శివాలయాన్ని ఈ మధ్య కాలంలోనే అధికారులు శుభ్రం చేసి తిరిగి ఓపెన్ చేశారనమాట. ఈ ఆలయానికి దాదాపుగా 1000 ఏళ్ల చరిత్ర ఉన్నదని చెప్పేసి జిల్లా కలెక్టర్ తెలిపినారు. చూడండి, ఆ సర్వేలో సంబాల్ నగర వ్యాప్తంగా మొత్తం 19 పురాతన బావులు అలాగే 6 పుణ్యక్షేత్రాలను గుర్తించినారు. ఇక ఈ సంబాల్ పట్టణంలో రెవెన్యూ రికార్డులను కూడా పరిశీలించాలని చెప్పేసి మన యోగి ఆదిత్యనాథ్ గారు అధికారులను ఆదేశించారు. అంతే, మొదటి స్టెప్ లోనే ఒక పెద్ద తిమింగలం అయితే దొరికింది. ఆ తిమింగలం పేరే అఫ్తాబ్ హుస్సేన్ వార్సీ. చూడండి, ఈ అఫ్తాబ్ హుస్సేన్ వార్సీ ఒక మౌలానా అనమాట. అది కూడా సంబాల్ మసీదుకు పెద్ద మౌలానాగా పనిచేస్తాడు. అంటే ఒక రేంజ్లో ఉండేవాడే ఈయన. చెప్పాలంటే బాగా ఉండేవాడు కూడా, కానీ బుద్ధి మాత్రం నీచు బుద్ధి. చూడండి, ఇప్పుడు సమాజంలో ఒక హోదాలో ఒక స్థాయిలో ఉన్నాడు, అందులోనూ బాగా ఉండేవాడు, శ్రీమంతుడు, కానీ బుద్ధి మాత్రం నీచు బుద్ధి అనమాట. ఇతను అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ఆక్రమించుకుని అక్కడ మళ్ళా ఒక మసీదును ఒక దర్గాను నిర్మించాడు. అప్పటికే ఆయన జామా మసీదుకు ఒక మౌలానా. చూడండి, ఆల్రెడీ మసీదు ఉండాలి, అది అతి పెద్ద మసీదు. అంటే అది మసీదు కాదులే, అంటే గుడినే మసీదుగా మార్చారు కదా, సరే దాంట్లోనే ఇతను మౌలానాగా ఉన్నాడు. అయినప్పటికీ అక్కడ దగ్గరలో మరో మసీదును కూడా నిర్మించాడు, అది కూడా ప్రభుత్వ స్థలాల్లోనే. ఏమన్నా నాకు తెలిసే, సరే ఇది ఎట్టా మనం నిలుపుకోలేము, ఎందుకంటే ఇది న్యాయంగా అయితే ఇది హిందువుల గుడి కదా, ఇది ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి హిందువులు అయితే మళ్ళీ దాన్ని వసూలు చేసుకుంటారు, అప్పుడు మళ్ళీ నాకు ఇంకా కూటికి గుట్టకు లేకుండా పోతుంది, కాబట్టి నాకు ఏదో ఒకటి మనం సెటప్ చేసుకోవాలని చెప్పేసి ఇంకొక దర్గాను ఇంకొక మసీదును బహుశా నిర్మించుకుని ఉంటాడు. అంతేనా కాదా? మీకు అర్థమైందా? పైగా అప్పుడు ఉన్నది సమాజ్వాదీ పార్టీ కావడంతో ఇక తనకు ఎదురులేదు అనుకున్నటువంటి ఈ మౌలానా అఫ్తాబ్ హుస్సేన్ వార్సీ ఏకంగా 1340 స్క్వేర్ మీటర్ల ప్రభుత్వ భూములు అయితే కబ్జా చేసేసినాడు. అదిగాక సైఫ్ ఖాన్ సరాయి అనేటటువంటి గ్రామంలో ఒక పెద్ద మసీదును అలాగే ఒక దర్గాను కూడా నిర్మించాడు. ఎక్కడ? అది కూడా ప్రభుత్వ స్థలాల్లోనే. ఇక మన యోగి ప్రభుత్వం ఈ రెవెన్యూ రికార్డును పరిశీలిస్తా ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకైతే వచ్చాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మన యోగి ఆదిత్యనాథ్ గారు 1965 నుంచి ఈ రెవెన్యూ రికార్డులను వెరిఫై చేయమని చెప్పినారంట. దీంతో నా సామిరంగా ఒక్కొక్క ఎందుకులే ఈ దొంగమొండా కొడుకులంతా కూడా ఏమిలే చేపలు దొరికినట్టు దొరికిపోతారు. మొదటగా దొరికినటువంటి ఈ మౌలానా అఫ్తాబ్ హుస్సేన్ వార్సీ కట్టించినటువంటి మసీదును అలాగే దర్గాను తొలగించేశారు. ఇప్పుడు అదే బుడ్లో చెప్తూ తోచాడు బార్దోపినారు. ఆ తొలగించడానికి అయిన ఖర్చును కూడా ఈ మౌలానా మీదనే వేశారు. షబ్బాష్, అది అంతే కదా, దానికి ఎందుకు పెట్టుకోవాలా ప్రభుత్వం డబ్బులు, అందుకని చెప్పేసి ఆ ఖర్చును కూడా అతన్ని ఎత్తినే వేశారు. అదిగాక ఇన్నాళ్ళు కూడా ప్రభుత్వ భూమిని వాడుకున్నందుకు ఈ మౌలానా మీద ఏకంగా 7 కోట్ల రూపాయలు ఫైన్ వేశారంట. ఎంత? 7 కోట్ల రూపాయలు. కడతారులే, ఏం లేనోళ్ళ, లేకపోయినా కానీ వాళ్ళకి ఫండ్స్ ఇచ్చేవాళ్ళు దండిగా ఉంటారు. ఓయమ్మా ప్రపంచవ్యాప్తంగా ఉంటారు, పెద్ద ఇబ్బంది అయ్యేలా. ఒక్క మెసేజ్ చాలు, మన మాదిరి కాదు వాళ్ళు, వాళ్ళ యూనిటీ వేరే లెవెల్లో ఉంటుంది. సరే, అంతేకాకుండా ఆ ప్రభుత్వ భూమిని పూర్తిగా సదరం చేసి నెల రోజుల్లో తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని చెప్పేసి అల్టిమేటం జారీ చేశారు. దెబ్బతో ఆ మౌలానాకు దిమ్మ తిరిగిపోయిందనమాట. అయ్యా బాబు, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, ఈ ఒక్కసారికి మన్నించండి మహాప్రభు అంటూ యోగి గారిని బ్రతిమలాడుకుంటున్నాడంట. ఇక ఈ ఒక్క విషయం మాత్రమే కాకుండా సంబాల్లో అక్రమంగా నిర్మించినటువంటి మదీనా మసీదు, సీలంపూర్ మసీదు, రాయా బుజుర్గ్ మసీదు లాంటి మొత్తం 17 అక్రమ మసీదులను అలాగే 12 దర్గాలను 2 మదర్సాలను కూల్చిపారేశారు. చూడండి, అంటే మొత్తంగా సంబాల్ పట్టణాన్ని వీళ్ళు ఆక్రమించేసినట్టు. అది విషయం. అయితే ఒక కూల్చివేయడమే కాకుండా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ కూడా చేస్తా ఉండడం విశేషం. అది ఆ విషయమా? ఎట్లా న్యూస్ అదిరిపోయింది కదా మిత్రులారా, చూశారు కదా. ఇది మన చరిత్ర, ఇది మన సంబాల్ అసలు నిజం. అబద్ధం ఎంత వేగంగా ప్రచారమైనా నిజం బయటపడడానికి యోగి లాంటి మొనగాడు ఖచ్చితంగా రావాల్సిందే. తప్పు చేసిన వాడు ఎంతటోడైనా సరే, మౌలానా అయినా మరొకడైనా, అది ఎవడైనా చట్టం ముందు ఖచ్చితంగా మోకరిల్లాల్సిందే అని చెప్పేసి మన యోగి ప్రభుత్వం మరొకసారి నిరూపించింది. మన ధర్మాన్ని, మన భూములను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉండాలి. ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి వెన్నులో వణుకు పుట్టించేటటువంటి మరిన్ని నిజాలను నిర్భయంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.